మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. తెలంగాణలో ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అవన్నీ అరికట్టాలని చెప్పేసి అటు ఇంద్రా శోభన్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తానికైతే 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని చెప్పుకున్న కేసీఆర్ వాస్తవానికి రాష్ట్రాన్ని రిక్కర్ తెలంగాణగా మార్చేసిండు. లక్షల మంది ప్రజలను మందులకు బానిసలు చేసిండు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టి ఒక బంగారు బాతుగా ఎక్సైజ్ శాఖను తయారు చేసిండు కేసీఆర్ అంటూ అటు ఇంద్రా శోభన్ అయితే మండిపడ్డారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏర్పడింది, కేసీఆర్ అయితే ఓడిపోయిండు, టీఆర్ఎస్ పార్టీ అయితే పోయింది. ఇంద్రా శోభన్ని లైన్లోకి తీసుకుందాం, తను ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల అవుతుంది, ఏ రకంగా ఉంది ఏంటి అని చెప్పేసి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి అటు మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ఏదైతే ఉందో ఆ ఉచిత బస్సుకి సంబంధించి కూడా ఇంద్రా శోభన్ గారు మాట్లాడడం జరిగింది. అండ్ రిక్కర్కి సంబంధించిన విషయానికి వస్తే అటు మొత్తం ఎక్సైజ్ శాఖను మొత్తం బానిసల్లాగా తయారు చేస్తున్నారనేసి అయితే ఇంద్రా శోభన్ వ్యక్తం చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్సైజ్ శాఖ గతంలో మద్యం నియంత్రణ కోసం పనిచేసింది. కాల్ బిజీ వస్తున్నట్టుంది ఇంద్రా శోభన్ది. రైట్, రింగ్ అవుతుంది. హలో మేడం, నమస్తే. నమస్తే, నేను ఇంకో నెంబర్ నుంచి చెప్తాను. రైట్ మేడం, కాల్ బ్యాక్ చేస్తారు. అది మొత్తానికి అయితే ఇదైతే వ్యక్తం చేస్తున్నారు, తెలంగాణని మొత్తం లిక్కర్ తెలంగాణగా చేసిండ్రు అని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు. సో గత తెలంగాణ అయినా కూడా అయిపోయింది. కేసీఆర్ అయితే ఆయన హెల్త్ బాగాలేక ఆయన బయటికి కూడా రావట్లేదు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అటు ప్రజాభవన్ దగ్గర అయితే ప్రజాపాలన అయితే నడుస్తుంది, అదే రకంగా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి ఈరోజు కూడా నేను వెళ్ళడం జరిగింది. ప్రతి ట్యూస్డే ఫ్రైడే మన ఓకే టీవీ తరపు నుంచి అయితే నేను అక్కడికైతే వెళ్తాను. అక్కడ విశేష స్పందన అయితే వస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిన ప్రజావాణి ఏదైతే ఉందో దానికైతే చాలామంది స్టార్టింగ్ అయితే చాలామంది వేల మంది పబ్లిక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈరోజు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఏంటంటే అయితే ఈరోజు అయితే ఒక దాదాపు 3-4 టైమ్స్ అనుకుంటా 3-4 టైమ్స్ నేను వచ్చాను మేడం ప్రజావానికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో రెస్పాన్స్ లేదు అనేసి చాలామంది కూడా అంటున్నారు, పోగిన రెస్పాన్స్ అవుతుందా అని చెప్పేసి అటు మనం కూడా మీడియా సైడ్ నుంచి అయితే క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అటు ఏమైంది అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఈ నెల రోజుల పాలన మీరు ఏం చేస్తున్నారు, ఏంది ఇవన్నీ 420 పథకాలు, 6 గ్యారెంటీలు, 420 గ్యారెంటీలు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనతో మాట్లాడడానికి ఇంద్రా శోభన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా మేడం? రైట్. మొత్తానికి అయితే నిన్న కమెంట్ అయితే చేయడం జరిగింది, మొత్తం రిక్కర్ తెలంగాణ లాగా మార్చేసిండు కేసీఆర్ అని చెప్పేసి. దేనికి అంటున్నారు? అయిపోయింది, గత అనుకుంటలేరా మీరు? ఇంకా అయిపోయిన దాన్ని రెక్టిఫై చేయాలి కదా, రెక్టిఫై చేసుకున్నప్పుడే కదా మనం గతంలో ఎత్తి చూపిందంతా కూడా ఇవాళ సెట్ రైట్ అవుతుందని అనుకోవడానికి కారణం. సో కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని బతకలేని తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ చేసింది. దానికి ముఖ్య కారణము బెల్ట్ షాప్లు, ఇల్లీగల్ లిక్కర్ షాప్స్ ఏమైతే రన్ చేస్తున్నారో ఆ షాప్ల ద్వారానే ఇవాళ నష్టం జరుగుతుంది. కాబట్టి మనము అంటే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసినాక కూడా మేము బెల్ట్ షాప్లు రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరగా ఇనిషియేటివ్ తీసుకొని చెయ్యండి. ఆ చేసే పనిలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ ఎక్కడెక్కడ ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి తెలుసు గవర్నమెంట్. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి మీరు పురమాయించినట్లయితే ఆటోమేటిక్ గా త్వరగా రెక్టిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు దానికి ఒక 1 వీక్ బిఫోర్ గా, ఊర్లో అయితే జనరల్ గా గ్రామ సభలు ఉంటాయి, లేదంటే మనము అప్పుడు చేసేసి ఒక చాటింపు లాగా ఇల్లీగల్ నడుపుతున్నటువంటి బెల్ట్ షాప్లు ఏవైతే ఉన్నాయో మీరు బంద్ చేసుకోండి, అది ఏం చేస్తారో చేయండి, పలానా వరకు మేము టైం ఇస్తున్నాము, ఈ లోపు క్లియర్ కావాలని ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఉన్నటువంటి
స్టాక్ ను తీసేసుకోవడమా ఇంకేమైనా చేసుకోవడం అన్నది వాళ్ళు అది చేసుకుంటారు. అయితే లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పైన రైడ్ చేసినప్పుడు అవి వాళ్ళకి కేసులు అవుతాయి వాళ్ళ పైన. తర్వాత ఆర్థికంగా కూడా మనం దెబ్బతిన్న వాళ్ళం కూడా అవుతాం వాళ్ళని. కాబట్టి మీరు ఎక్కడైతే స్టాక్ తెచ్చుకున్నారో ఆ స్టాక్ ని తిరిగి ఆ వైన్ షాప్ లకు అటువంటి ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు? మీరు ఆల్టర్నేట్ గా చెయ్యండి దానికి. తర్వాత అట్లా చేసినట్లయితే ప్రజల్లో కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత రాదు. మాకు సమయం ఇచ్చారు, ఆ సమయంలో మేము ఉపయోగించుకోలేదు కాబట్టి ప్రభుత్వం మా పైన రైట్ చేసింది అని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి అది ఒక రకమైనటువంటి సజెషన్. రెండవది ఏంటి అని అంటే చాలా మంది వీటిపైన డిపెండ్ అయి ఉన్నారు. ఉపాధి కోసం ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. సో ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు మేము బతకడం కోసమే ఈ బెల్ట్ షాప్ నడుపుతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళకి మనం ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కుటీర పరిశ్రమల ద్వారా చేస్తారా, ఏదైనా ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారా, ఎలా చేస్తామనేది మనం ఒక సోర్స్ కూడా ప్రభుత్వం చూపించే విధంగా ఉండాలి. తర్వాత ఆ తాగుడికి బానిస అలవాటు అయి ఉన్నటువంటి వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్స్ అన్నది ఏర్పాటు చేయాలి. అవి మండల లెవెల్లో చేస్తారా, జిల్లా లెవెల్లో చేస్తారా, మీ యొక్క ఆర్థిక వనరులను బట్టి అవి కూడా ఏర్పాటు చేయండి అని నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ అంటే ప్రజలంటే ఇక్కడ మహిళలు, ఎందుకంటే అల్టిమేట్ సఫరర్ మహిళలే. ఇప్పుడు మనము బిఫోర్ తెలంగాణలో 12 లక్షల మంది వృద్ధాప్య అదేంటారు మన వీళ్ళు విడో పెన్షనర్స్ ఉంటే ఇవాళ 16 లక్షలకు చేరినంటే దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు విడో సంఖ్య పెరిగింది. కాబట్టి ఆ సంఖ్యను మనము తగ్గించుకోవాలి అని అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఏం చెప్పిండు, విడో ఫంక్షన్లు ఇస్తున్నాం, మేము తండ్రి లెక్క మేనమామ లెక్క ఆదుకుంటున్నాం అని చెప్పారు. అంటే అసలు వాళ్ళు విధవరాలు అవ్వడానికి కారణమే మీరు కదా. కరెక్ట్. వాళ్ళ పిల్లలకు చదువు చదివించలేకుండా, కుటుంబాన్ని పోషించలేక, ఆదుకోలేక, వాళ్ళ యొక్క సంపాదనలో 500 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు 300 రూపాయలు తావుడికి పెట్టవంటి వాళ్ళు. సో అలాంటి దాన్ని నువ్వు వాటిని దూరం చేసినట్లయితే, తగ్గించినట్లయితే బాగుంటుంది. అది చేయలేకపోయినారు, దాన్ని ఒక ఆదాయ వనరులాగా చూస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పీరియడ్ లో 2,000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు అయితే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అది 8,000 కోట్లకి అయింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అది 45,000 కోట్ల రూపాయలు అయ్యింది. అంటే మనం ఎన్ని రెట్లు పెరిగాము, మనము బ్రహ్మాండమైనటువంటి ప్రగతి వృద్ధి సాధించాం. ఎందులో అంటే తాగుబోతులలో వృద్ధి సాధించాం. కాబట్టి వాళ్ళంతా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కళ్ళు వాళ్ళు తెరవలేదు కాబట్టి కళ్ళు మేము తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రజలకి పట్టం కట్టారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఇనిషియేషన్ తీసుకొని ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉందని నేను చెప్పడం జరిగింది. రైట్ మ్యామ్. ఇంకొక విషయము మన చెప్పినటువంటి మాటని అంతే అదిగా ఇప్పుడు మునుగోడు కాన్ఫరెన్స్ ఉంది. మునుగోడులో ఆయన రాజగోపాల్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఆయన మొదలు పెట్టారు. నాకు నెక్స్ట్ మీరు గెలిపించినా ఓడగొట్టినా నాకు పరగబడదు, బట్ నెక్స్ట్ తీసుకుంటున్నా మీరు చెయ్యండి, మీరు కనుక ఇట్లా బంద్ చేసుకుంటే స్వచ్ఛందంగా చేస్తే మీకు 5 లక్షల రూపాయలు కూడా ఇస్తానని ఆయన ఏదో నజరాన కూడా ప్రకటించారు. సో అట్లా ప్రజలని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ముందుకు రావడానికి తీసుకోవాల్సినటువంటి వాటి పట్ల ఇనిషియేషన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీంట్లో స్వచ్ఛంద సంస్థలని కూడా కావాలనుకుంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. తర్వాత ఇంకో కొన్ని దగ్గరలో మీరు గమనించినట్లయితే పటాన్చెరు వేరే ఉంది. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ దాంట్లో వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ కిందకి చూపించండి, ఇవ్వండి వాళ్ళకి. అట్లా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఆ భాగస్వామ్యం చేసినట్లయితే తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి సాధించగలుగుతాం. ఆనాడు రోషమ్మ నుంచి ఈనాడు నాలాంటి వాళ్ళు కూడా ఇంకా పోరాటం చేస్తున్నాం. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చేశాను పోరాటం, ఇతర పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఈ బెల్ట్ షాప్ల పైన, ఈ యొక్క మద్యం పైన నేను ఆ రోజు చేశాను. చివరికి గాంధీ జయంతి నాడు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక గాంధీ గారికి కూడా మెమరాండం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, నేనే చేశాను స్వయంగా. ఇదే కాకుండా దాన్ని ఏమంటారు, మన ఉన్న చాలా వరకు మాక్సిమం జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపండి. గత ప్రభుత్వంలో గవర్నర్ గారు కలిసి రిప్రజెంటేషన్ చేసా, ఒక మహిళగా మీరు ఇనిషియేట్ అవ్వండి తీసుకోండి అని చెప్పి. తర్వాత మహిళా కమిషన్ సునీతా లక్ష్మారెడ్డి గారు వచ్చినాక కూడా ఆమెకి ఇచ్చాను నేను. బట్ ఎక్కడ దీని పట్ల ఒక చిత్తశుద్ధి లేకపోయింది. ఈవెన్ కవిత గారు మరి ఇలా ప్రతిపక్ష పాత్రలో ఉంది కదా, మరి ప్రతిపక్ష పాత్రలో కూడా మాట్లాడే పరిస్థితులు లేదు. కవిత గారే లిక్కర్ స్కామ్ ఇడికిరు కదా మేడం. ఎస్, అందుకే అంటున్నా, కనీసం అధికార పార్టీలో ఉన్నప్పుడు అయ్యను ఒకనాడు అడగలేకపోయినావు, ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నావు కదా, ఇవాళన్నా మాట్లాడు, మరి ఇవాళ కూడా మాట్లాడలేవా నువ్వు? కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా
తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈ 30 రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్, వాళ్ళు చేసేటువంటి కార్యాచరణ అనేది చాలా పాజిటివ్ గా, డెమోక్రటిక్ గా, ప్రజాహితంగా ప్రజలని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి నేను పత్రికా రూపకంగా రేవంత్ రెడ్డి అన్నకు నేను చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. సో ఎట్లుంది మేడం, ఏదైతే ప్రజావాణి ఏదైతే నడుస్తుందో, అటు ప్రగతి భవన్ కంచెలు అయితే గుదగొట్టడం జరిగింది, ప్రజలైతే అక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ ఈ రోజు నేను వెళ్తే అక్కడికి వెళ్ళడం, నేను బైక్స్ తీసుకోవడం జరిగింది అక్కడ. సో రెస్పాన్స్ లేదు మేడం అనేసి అని అంటున్నారు పబ్లిక్. నేను 3-4 టైమ్స్ వచ్చినా నన్ను పట్టించుకునే దిక్కు లేదు అనేసి పబ్లిక్ అంటున్నారు ప్రజావాణిలో అక్కడ. సో ఎందుకు మా ఆఫీసర్లు ఉంటున్నారు, తర్వాత మంత్రి ఎవరో ఒక మంత్రిని ఉంచుతున్నారు, భాగస్వామ్యం చేసి అప్లికేషన్లు తీసుకుంటున్నారు కదా. తీసుకుంటున్నారు కానీ తీసుకున్నంత వరకే అవి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మనం ఇవి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, సమస్యను వినంగానే వెంటనే సమస్యకి పరిష్కారం దొరకదు, కొన్నింటికే దొరుకుతాయి, కొన్నింటికి ఎలాంటి పరిష్కారం దొరకదు. డెఫినెట్ గా సమస్యను తీసుకున్న తర్వాత అది ఏముంది అన్నది ఆఫీసర్ కి పంపించి పరిశూ చేసి రెక్టిఫై చేసే వాటివన్నిటికీ రెక్టిఫై చేస్తారు. కొన్ని రెక్టిఫై చేయలేని వాటి ఉంటే అవి ఏం చేయగలుగుతాం, ఏం చేస్తాం, ఎవరైనా సమయం ఇయ్యాలి కదమ్మా. ఇమీడియట్ గా నాకు ఇప్పుడే పరిష్కారం కావాలంటే అది అత్యాశైనా అవుతుంది కదా. సో జనరల్ గా చేయగలిగిన, ఇప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ చేసినాడు కూడా ఎట్లుండే, ప్రతి సమస్యకి ఒక పరిష్కార దిశగా ఆయన అడుగులు వేసేవాడు. అడుగులు వేసినప్పుడు ఎట్లా ఉంటుండే, ఆఫీసర్లు ఉంటుండే, ఆఫీసర్లకి ఆ సమస్యను ఇచ్చాము. వాళ్ళు అయితే అప్పుడే చేసేవాళ్ళు, లేదంటే టైం తీసుకొని మీరు పలానా టైం అడగలవండి, పలానాడు చేయండి, లేదు ఈ ఆఫీసులో మీరు ఫాలో చేయండి అనే విధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది తప్ప వేరే అంతకన్నా భిన్నంగా అయితే ఏమి ఉండదు. తప్పకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ పాలనలో నీ సమస్య వినేవాడే లేడు, నువ్వు ఎవరు చెప్పుకో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు వినడానికన్నా మనము ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాము, అవకాశానికి సమస్య రెక్టిఫై చేయడం కోసం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రజలు కూడా కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే తప్పకుండా వాళ్ళకు కూడా ప్రజలు కేసీఆర్ కి ఎలాంటి బుద్ధి చెప్తారో వాళ్ళు వీళ్ళు కూడా అదే ఉంటుంది. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు, బట్ సిస్టమ్ అల్టిమేట్. సిస్టమ్ అనేది 100% నిలబడుతుంది. ఆ సిస్టమ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తున్నాం. మరి ఈ దిక్కర పైన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మేడం? ప్రజల బతుకులు మారుతాయి అనుకుంటున్నారా? రేవంత్ అన్న గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఆయన అందరినీ ఆఫీసర్స్ ని కూర్చోబెట్టి మంత్రిత్వ శాఖలో చర్చించి దీనిపైన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం అమలు అవుతుందని అనుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. జరగని పక్షంలో తప్పకుండా మళ్ళీ ఏం చేయాలి చేస్తాం కదా. ఆర్డర్ మీటింగ్ పార్టీలో ఉన్నాడే దీని పట్ల గలం విప్పిన, ఇవాళ పార్టీలో కూడా బయటనే ఉన్నాం. సో తప్పకుండా వాటిపైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడుతూ ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉన్నది. ఆ దిశగానే గుర్తు చేయడం కోసమే నేను ఈ రోజు ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా ఏదైతే తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ఆ లిక్కర్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే అటు కవిత లిక్కర్ స్కామ్లో ఇరికింది, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉంది కాబట్టి కవితనన్నా కొంచెం మాట్లాడుతుంది అనుకుంటే కవిత కూడా మాట్లాడుతుంది అనేసి అయితే వాళ్ళైతే వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఇటు వితంతువులు ఎవరైతే ఉన్నారో, వితంతువులు చాలా పేరు చిన్న ఏజ్లోనే 25-30 ఇయర్స్ లోపే వితంతువులు అయిపోతున్నారు. ఇవన్నీ లిక్కర్కి సంబంధించిన కాబట్టే ఇవన్నీ వితంతులు తయారవుతున్నారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. తాగుబోతులు లేకపోతే వితంతులు ఎక్కడ ఉంటారు, మంచిగా సంసారం చేసుకుంటారు కదా అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నిజంగా దీనిపైన ఒక కఠిన చర్య తీసుకుంటే ఇటు తెలంగాణ మొత్తం ఫస్ట్గా మనకు గుర్తుకొచ్చేది తాగడం అంటే తెలంగాణలో ఫస్ట్ గుర్తొస్తుంది. అటు నార్మల్గా మొన్న కూడా ఒక రీల్ చూడడం జరిగింది, అటు బెడ్రూమ్లో కొడుకులు తాగితే హాల్లో తండ్రి తాగుతాడని చెప్పేసి. సో ఇట్లా జరుగుతుంది కాబట్టే కదా తెలంగాణ ఇట్లుంది. సో ఇప్పుడైనా కొంచెం మారితే బాగుంటుంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తాం. నిజంగా కూడా ఇది మారితే అటు వితంతులు కూడా తగ్గుతారు. చాలామంది పట్టించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి, మనం రోడ్ల మీద కూడా చూస్తుంటాం, తాగి పడిపోవడం, అటు ఇంట్లో వాళ్ళ వైఫ్ పిల్లల టెన్షన్, ఇవన్నీ మారితే తెలంగాణ కూడా కొంచెం మారుతుంది అనేసి అయితే నా అభిప్రాయం. రైట్, ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను. అది చూస్తూనే ఉండండి ఓకే టీవీ.